హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీకు ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఇలా నోట్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు లైవ్లో అయితే క్రియేట్ చేసి చూపిస్తా. సో మీరు కూడా నాతో పాటు లైవ్లో అయితే చేయండి. సో ఫస్ట్ ఎంఎస్ వర్డ్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలా అయితే బ్లాంక్ షీట్ అయితే వస్తుంది. సో ఇక్కడ టాప్లో పేజ్ లేఅవుట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మోర్ పేపర్ సైజెస్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఇలా పేజ్ సెటప్ అనే మెసేజ్ పాప్ అవుతుంది. సో ఇక్కడ మార్జిన్ మీద క్లిక్ చేసి వీటి యొక్క సైజెస్ అనేది 0 చేయండి. సో 0 చేశాక కింద ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇలా చేశాక కర్సర్ అనేది చివరికైతే వస్తుంది. సో ఇప్పుడు పేజ్కి లైన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కార్నర్లో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా లైన్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి హైట్ దగ్గర సెంటీమీటర్స్ అయితే చేంజ్ చేయండి. 1 సెంటీమీటర్ అయితే ఎంటర్ చేయండి. సో ఇలా చేంజ్ చేయగా ఇందకటి మీద చూడొచ్చు లైన్స్ అనేది కొంచెం పెద్దవి అయితే అయినాయి. సో ఇప్పుడు లాస్ట్ లైన్ మీద క్లిక్ చేసి ట్యాబ్ని క్లిక్ చేయండి. సో మనకి లైన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అప్ టు మీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న 4 లైన్స్కి కిందకి అయితే డ్రాగ్ చేయండి. ఇలా అయితే వస్తుంది. సో ఇది హెడ్డింగ్ లైన్ కోసం. సో ఇక్కడ 2 రెడ్ లైన్స్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ టాప్లో ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి అయితే డ్రాగ్ చేయండి. సో మనకి లైన్ అనేది కనిపించట్లేదు కదా, సో ఈ లైన్ అనేది విడ్త్ అనేది పెంచుకుందాం. సో ఇక్కడ షేప్ అవుట్లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ మీద క్లిక్ చేసి 1/2 పీటీని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ అయితే ఇన్సర్ట్ చేయాలి. సో దీనికోసం మళ్ళీ ఈ ప్రాసెస్ ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ ఉన్న ఈ లైన్ మీద క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేయండి. సో ఇంకో లైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 లైన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్లో. సో అగైన్ సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి అయితే డ్రాగ్ చేయండి. సేమ్ హెడ్డింగ్ లైన్కి ఎలా చేశారో అలా అయితే చేయండి. సో ఇప్పుడు ఇలా కంప్లీట్ చేశాక మీరు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే కానీ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ అండ్ డేట్ని, సో ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేయండి. అండ్ రెక్టాంగులర్ కార్నర్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టాప్ రైట్లో హెడ్డింగ్ లైన్లో క్లిక్ చేసి డ్రా చేయండి. రెక్టాంగులర్ షేప్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్లోకి వెళ్ళి షేప్ ఫిల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నో షేప్ ఫిల్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు అవుట్లైన్కి వెళ్ళి కలర్ అయితే చేంజ్ చేయండి రెడ్ కలర్లోకి. అండ్ ఇప్పుడు మీరు ఈ రెక్టాంగులర్లో టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ రెక్టాంగులర్ మీద రైట్ క్లిక్ చేయండి. మనకి ఇలా యాడ్ టెక్స్ట్ అని వస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసి టెక్స్ట్ అని అయితే ఇవ్వండి. సో పేజ్ నెంబర్ ఇచ్చాక డాట్స్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే డేట్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ డాట్స్ అయితే ఇవ్వండి. సో ఇలా మీరు ఎన్ని పేజెస్ని అయినా క్రియేట్ చేయొచ్చు. సో గాయస్, నా నుండి ఒకటే రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ మీకు ఈ వీడియో యూజ్ అయ్యిందో లేదో తెలియట్లే. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అలాగే కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.